చూడండి మాస్టర్, వీళ్ళంతా నన్ను ఎలా ఏడిపిస్తున్నారు. ఇంత పెద్ద పర్సనాలిటీతో మ్యారేజ్ కష్టం అన్నావు అంతే సార్. మీరు కరెక్ట్ కటింగ్ ఇచ్చారు. ఏదో జోక్ చేశాను. అయినా లవ్కి ఏమాత్రం సంబంధం లేదు. చెప్పండి మాస్టర్, నా ఒళ్ళు మండిపోతుంది. నీకు మండిపోతుంది కదా, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తాగుతూ లవ్ కటింగ్ ఇచ్చుకుందాం. నువ్వేమంటావు? లవ్ కటింగ్ అయితే నేను ఎప్పుడు రెడీ సార్. వాట్ యు సే గైస్? ప్రేమకు అందరూ అర్హులే. ప్రేమకు మీరు పనికిరారని ఎవరితోనూ అనే హక్కు లేదు. ప్రేమ అన్నది పర్సనాలిటీని బట్టి, పైన అందం బట్టి కలగదు, మనసును బట్టి ఉంటుంది. లావుగా ఉన్న నువ్వు ప్రేమించవచ్చు, పొట్టిగా ఉన్న ఇతను ప్రేమించవచ్చు, పొడవుగా ఉన్న ఈఎంఐ ప్రేమించవచ్చు. ప్రేమించడానికి ఏ అర్హత ఉండక్కర్లేదు. ఎవరికైనా సరే లవ్ కటింగ్ ఇవ్వచ్చు. శివాజీ, గుడ్ మార్నింగ్ సార్. ఏడయా కార్ లూయిస్లా పరిగెడుతున్నావు? కార్ లూయిస్లా ఎప్పటికైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్నదే నా జీవితాశయం సార్. గోల్డ్ మెడల్ సంపాదించాలంటే షూస్ లేకుండానే పరిగెత్తక్కదయ్యా. షూస్ వేసుకుని కూడా పరిగెత్తచ్చు. షూస్ సార్, కాలేజీ ఫీజు కట్టడానికే స్తోమత లేదు. ఇక షూస్ అది అంటే నా వల్ల కాదు సార్. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం సార్, మిల్కా సింగ్ కూడా ఇలాగే పరిగెత్తేవాడు. ఇస్ ఇట్? సార్ ఇవన్నీ హర్డిల్స్ ఎందుకు సార్? మీకోసం. మనకి స్పోర్ట్స్ వద్దని చెప్పండి. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు సార్? ఏదో ఈ మాత్రం ఫేస్ వాల్యూతో కాలేజీ అమ్మాయిలతో తిరుగుతూ క్యాంటీన్ లో ఒక పీకు పీకితే అదే మజా ఈ గేమ్స్ లోనూ ఉంది. మజా ఉందని తెలిస్తే ఒకసారి గేమ్స్ లో పాల్గొని ఫస్ట్ వచ్చాం. మరి ఇంకే అదే వెనక నుంచి ఫస్ట్. ఏమైనా కానీ తప్పదయ్యా. మీకు అంతగా కప్పు కావాలంటే మేమందరం చందాలు వేసుకొని ఓ పెద్ద కప్పు అంతేనంటారా? చిన్న మాట సార్. సార్ ఏమిటి సార్? ప్రకాష్ చాలా తప్పయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నా గురించి ఏమైనా చెప్పాడు సార్? ఏదో చెప్పాడు, ఊరుకో. ఏం చేస్తావు? ఏదో చెప్తాడు ఊరుకో. నోట్ తోడు పని కదయ్యా. తప్పు. ఏం చేస్తావయ్యా? ఊరుకో. ఏదో అంటే లేదా ఫ్రెండ్షిప్ మీద. ప్రకాష్ గారి పర్సనాలిటీకి లవ్ ఏంటి అని అన్నాడు సార్. అదే అన్నాడు అనుకో, కానీ ఏం చేస్తావయ్యా? కొడతావా? ప్రకాష్, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్. జావెలిన్ త్రో. నువ్వే. నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటాడు సార్. నో ప్రాబ్లం సార్. You bloody idiot! ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం. అది నేను చూసుకుంటాగా. శివాజీ, నువ్వు 100 మీటర్స్ లో పాల్గొంటావు. ఓకే సార్. వెరీ గుడ్ సార్. ఓకే స్టూడెంట్స్, మీలో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకెత్తండి. ఓకే, రేపటి నుంచి మన ప్రాక్టీస్.